నమస్కారం. నా పేరు లహరి ఘంటసాల. నేను ఒక డాన్స్ టీచర్నండి. సో డాన్స్ టీచర్కి అండ్ పేరెంట్కి జరిగే కొన్ని సిచ్యువేషన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఫీజ్ స్ట్రక్చర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక 1000 రూపీస్ని మినిమల్ ఫీజ్గా పెట్టారనుకోండి. చాలామంది పేరెంట్స్ అది చాలా ఎక్కువ అమౌంట్, వీక్లీ ఉన్న క్లాసెస్కి 1000 రూపీస్ చాలా ఎక్కువ అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, మా అమ్మాయి 2 days 3 days అటెండ్ అయిందని చెప్పేసి ఆ 1000 రూపీస్ని కట్ చేసి ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారో అన్ని క్లాసెస్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. 2-3 months మర్చిపోయి కూడా, లేదంటే కావాల్సిగానో మర్చిపోయో అమౌంట్ ఇచ్చేవారు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళేంటి, మేడం మర్చిపోయాను మేడం, సారీ మేడం అని చెప్పి అప్పుడు పే చేసేవాళ్ళు కొంతమంది. సో రకరకాల పేరెంట్స్ ఉంటారు. ఒక స్కూల్, రెగ్యులర్ పిల్లలు చదివే స్కూల్స్ ఉన్నాయనుకోండి, స్ట్రిక్ట్ ఆర్గనైజేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే మనం ఆ స్కూల్కి ఒక 10-15 days అటెండ్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి, అది ఏ పర్సనల్ రీజన్ వల్లైనా కానీ, హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, ఫంక్షన్స్ వల్ల కానీ, ఏదో ఒక రీజన్ వల్ల మనం స్కూల్కి అటెండ్ అవ్వకపోతే స్కూల్ ఆర్గనైజేషన్ ఒప్పుకుంటుందా? మనం అమౌంట్ కట్ చేసి ఇస్తామండి మంత్కి అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి అక్కడ జరిగే రూల్ ఇక్కడ డాన్స్ టీచర్ దగ్గర ఎందుకు అవ్వట్లేదు? ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అంటే దానికి డబ్బు పెడితేనే ఆ విద్య మనకి అబ్బుతుందండి. అంతేగాని గురువుకి డబ్బులు ఏదో ఇచ్చేస్తున్నాము, మేడంకి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని డబ్బులు వచ్చేస్తాయి కదా, మనం ఒక స్టూడెంట్ డబ్బులు మిస్ చేస్తే ఏం కాదు కదా అని ఆలోచించకండి. గురువు కూడా బతకాలి, గురువు కూడా విద్య చెప్తేనే, దానికి మీద డబ్బు వస్తేనే షీ విల్ లివ్, అంతే కదండి. దాని గురించి మీరు అమౌంట్ కట్ చేసి మేడంకి ఇచ్చి మేడంని బాధపడి ఆవిడ మొహమాటానికి అడగకుండా ఉండడం, ఇవన్నీ తప్పండి. సో ఏదైతే డాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, డాన్స్ గురువు గారు ఎంతైతే అమౌంట్, మినిమల్ అమౌంట్ పెట్టారో ఆ అమౌంట్ వాళ్ళకి దక్షిణ కింద ఎవ్రీ మంత్ పే చేయండి, అంతేకాని వాళ్ళకి కట్ చేసి ఇవ్వకండి. నమస్కారం.